వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మహా న్యూస్ ఛానల్ పైన బీఆర్ఎస్వి నాయకులు కొంతమంది దాడి చేశారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో అంటే గతంలో మహా న్యూస్ నుంచి కేటీఆర్ పైన రాత్రికి వస్తావా సంథింగ్ కొన్ని కథనాలు వేయడం వల్లనే ఒక మా నాయకుడి పైన ఈ విధంగా బురద జల్లడం ఏంటి? సో అంటే నిజాలు ఉంటే ప్రచారం చెయ్యొచ్చు, నిజాలు తెలుసుకోకుండా ఈ విధంగా ప్రచారం చేయడం. సో మీరు మీ కాల్ నేను వింటున్నా, సో దాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నా, సో మీరు రేపు రేపు ఉదయం వరకు రాకపోతే మీ అంతు తేలుస్తాం, సో మా అనుచరులు వస్తారు వారితో మాట్లాడండి, రాత్రికి రండి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథనాలు వెయ్యడం, కేటీఆర్ని స్థాయిని దిగజారే పనులు చేయడంతో ఆగ్రహించి ఈరోజు దాదాపు ఒక 50-60 మంది పైగా బీఆర్ఎస్వి నాయకులు మహాన్యూస్ పైన దాడి చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఆఫీస్ కొంతవరకు ధ్వంసమైనట్టు కూడా తెలుపుతున్నారు. తర్వాత వాళ్ళ ఎదురు దాడి చేయడం, కొంతమంది వేరే మీడియా మిత్రుల పైన కూడా దాడి జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో కొంతమందిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది. సో మరి బీఆర్ఎస్వి ఈ విధంగా దాడి చేయడం, అది ఒక న్యూస్ ఛానల్ పైన దాడి చేయడం ఏంటని చెప్పేసి కూడా మహాన్యూస్ యాజమాన్యం ఖండించడం అనేది జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరిని అయితే వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విధంగానే ఉంటే రేపన్నాడు ఇంకేదైనా వార్తలు వేసినా కూడా దాడి చేస్తే ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి కూడా కొంతమంది ఛానళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన విషయం. సో పక్కనే చూస్తున్నాం, మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. సో ఆఫీస్ ఈ విధంగా వారిని వదిలిపెట్టదు, కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా అంటున్నారు. సో మహాన్యూస్ పైన ఏ విధంగా దాడి జరిగింది అనేది మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. సో బీఆర్ఎస్ నాయకులు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఇటుకలతో కూడా దాడి చేయడం, తర్వాత ట్రైపాడ్లు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.